గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు మనము ఈ నోయింగ్ అవర్ నెంబర్స్ చాప్టర్ 1 నోయింగ్ అవర్ నెంబర్స్ కంటిన్యూషన్ చూద్దాం. ఓకేనా. సో ప్రీవియస్ క్లాస్ లో అప్ టు 3 ఎక్సర్సైజెస్ త్రీ ఎక్సర్సైజెస్ అనేవి మనం చేసాము. సో రిమైనింగ్ చాప్టర్ అనేది ఈ రోజు మనం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. సో మనకి నంబర్ సిస్టమ్ టూ టైప్స్ అండి. సో నంబర్ సిస్టమ్ టూ టైప్స్. సో ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. సో మనం యూజ్ చేసేది ఏంటండి? సో ఇండియన్ సిస్టమ్. సో ఇది అందరికీ తెలిసిందే. సో సెకండ్ వన్ ఏంటి? ఇంటర్నేషనల్ సిస్టమ్. అంటే మన ఇండియాలో యూజ్ చేసే నంబర్ సిస్టము. సో కొన్ని కంట్రీస్ లో యూజ్ చేసేది డిఫరెంట్ గా ఉంటుంది. సో అవునా. సో మన ఇండియాలో రిమైనింగ్ కంట్రీస్ లో కొంచెం నంబర్స్ కౌంటింగ్ అనేది డిఫరెన్స్ గా ఉంటుంది. సో అదేంటో చూద్దాం. సో ఫస్ట్ ఇండియన్ సిస్టమ్ లో ఎలా ఉందో చూద్దామండి. సో ఫస్ట్ ఏంటండి? వన్స్ ప్లేస్ లేదా యూనిట్స్ ప్లేస్ లేదా యూనిట్స్ డిజిట్ అంటాం. నెక్స్ట్ టెన్స్ ప్లేస్, నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్, నెక్స్ట్ థౌజండ్స్, నెక్స్ట్ 10,000, నెక్స్ట్ lakh, నెక్స్ట్ 10 lakh, నెక్స్ట్ crore, నెక్స్ట్ 10 crore, నెక్స్ట్ 100 crore. సో ఇవి కదండి మన ఇండియన్ సిస్టమ్ లో యూజ్ చేసేది. సో వన్స్ అంటాం, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakh, 10 lakh, crore, 100 crore, 10 crore, 100 crore. సో ఇది మనం ఇండియాలో యూజ్ చేసే నంబర్ సిస్టమ్. సో ఇంటర్నేషనల్ సిస్టమ్. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఇంటర్నేషనల్ సిస్టమ్. మన ఇండియాలో యూజ్ చేసే నంబర్ సిస్టమ్ కి రిమైనింగ్ కొన్ని కంట్రీస్ లో యూజ్ చేసే నంబర్ సిస్టమ్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇంటర్నేషనల్ సిస్టమ్ లో మనం ఎలా కౌంట్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ ఏంటండి? ఫస్ట్ వన్స్ అనేది కామన్ అండి. సో వన్స్ అనేది కామన్, టెన్స్ కామన్, హండ్రెడ్స్ కామన్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్ కామన్ గా ఉంటుంది. సో థౌజండ్స్ కామన్. నెక్స్ట్ సో 10,000 కూడా కామన్ అండి. సో 10,000 కూడా కామన్. సో నెక్స్ట్ 10,000 తర్వాత సో ఇంటర్నేషనల్ సిస్టమ్ లో 100,000 వస్తుందండి. సో 100,000. నెక్స్ట్ సో థౌజండ్స్ అనేది ఒక సెట్. థౌజండ్స్ తర్వాత మిలియన్. సో థౌజండ్స్ తర్వాత ఏమొస్తుందండి? మిలియన్ వస్తుంది. సో మిలియన్ తర్వాత సో 10 మిలియన్. సో మిలియన్ తర్వాత 10 మిలియన్. 10 మిలియన్ తర్వాత 100 మిలియన్. సో 10 మిలియన్ తర్వాత 100 మిలియన్. ఓకేనా. సో నెక్స్ట్ మిలియన్స్ తర్వాత ఏమొస్తుందంటే సో బిలియన్స్ వస్తుందండి. సో మిలియన్స్ తర్వాత బిలియన్స్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో మన ఇండియా సిస్టమ్ లో ఏం యూజ్ చేస్తాము? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఓకేనా. థౌజండ్స్, లాక్స్, క్రోర్స్. అవునా. థౌజండ్స్, లాక్స్, క్రోర్స్. సో ఇంటర్నేషనల్ సిస్టమ్ లోకి వచ్చేక్కడికి ఏమవుతుందండి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ తర్వాత మిలియన్, బిలియన్. ఇదండి.
సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఇండియన్ సిస్టమ్ లో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, లాక్స్, క్రోర్స్, థౌజండ్స్, లాక్స్, క్రోర్స్. సో ఇంటర్నేషనల్ సిస్టమ్ లో ఏమొస్తుందంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్ కామన్. సో థౌజండ్స్ అనేది ఒక సెట్ అండి. సో థౌజండ్స్ వస్తుంది, థౌజండ్స్ తర్వాత మిలియన్స్ వస్తుంది, మిలియన్స్ తర్వాత బిలియన్స్ వస్తుందండి, మిలియన్స్ తర్వాత బిలియన్స్. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, బిలియన్. ఇవన్నీ నంబర్ సిస్టమ్ అనేది మన ఇంటర్నేషనల్ సిస్టంలో. సో అందరూ రిమెంబర్ చేసుకోండి. సో ఇప్పుడు కంపారిజన్ చేద్దామండి. ఇప్పుడు రెండింటికి, ఇండియన్ సిస్టమ్ కి ఇంటర్నేషనల్ సిస్టమ్ కి కంపేర్. ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది. సో ఇక్కడ చూడండి. సో థౌజండ్స్ వరకు కామన్ అండి. సో థౌజండ్స్ వరకు కామన్, సో నో ప్రాబ్లం. 10,000 కూడా కామన్ కదండి. సో 10,000 కూడా కామన్. నెక్స్ట్ 1 lakh. సో 1 lakh అంటే ఎన్ని థౌజండ్స్ అన్ని? 100,000. సో 1 lakh మీన్స్ సో 1 lakh మీన్స్ 100,000. అవునా? సో 1 lakh అంటే ఏంటండి? 100,000. నెక్స్ట్ 10 lakhs అంటే ఏంటండి? మిలియన్. సో 10 lakhs అంటే ఏంటండి? సో 1 మిలియన్. సో 10 lakhs అంటే 1 మిలియన్. నెక్స్ట్ 1 crore అంటే ఏంటండి? 1 crore అంటే ఎంత? 10 millions. సో 1 crore అంటే 10 millions. సో 10 crores అంటే, సో 10 crores. సో 10 crores అంటే 100 million. 10 crore అంటే 100 million. సో 100 crore అంటే 100 crore అంటే 1 బిలియన్ అండి. సో 100 crore అంటే 1 బిలియన్. సో 1 బిలియన్. సో దీనిపైన ఆల్రెడీ మనం ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో ఒక బిట్ కూడా వచ్చిందండి దీనిపైన. సో ప్రీవియస్ బిట్ ఏమొచ్చిందండి? సో ఐ థింక్ టెట్ ఆర్ డిఎస్సి దేంట్లోనే ఒక బిట్ వచ్చింది. సో 1 బిలియన్. ఓకేనా ఫ్రెండ్స్. సో 1 బిలియన్ ఈక్వల్ టు హౌ మెనీ ల్యాక్స్. సో 1 బిలియన్ ఈక్వల్ టు హౌ మెనీ ల్యాక్స్ అనే ఒక క్వశ్చన్ కూడా వచ్చింది టెట్ లో అనుకుంటా ఐ థింక్. సో ఇప్పుడు ఏమని చెప్పొచ్చండి? 1 బిలియన్ అంటే ఎన్ని ల్యాక్స్? ఎలా చేసాము? 1 బిలియన్ అంటే 100 crores. 1 crore అంటే 1 crore అంటే 100 lakhs. సో టోటల్ 10,000 lakhs. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, దీనిపైన వచ్చింది. సో మనకి టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓకే, ఒకసారి కంపేర్ చేస్తే ఎంత అండి? సో 1 lakh అంటే 100,000. ఇది కామన్, అందరికి తెలిసిందే. సో 1 lakh అంటే 100,000. సో 10 lakhs అంటే మిలియన్. సో 10 lakhs అంటే మిలియన్. 1 crore అంటే 10 millions. సో 1 crore 10 millions ఈక్వల్ అండి. సో 10 crores అంటే 100 million. 10 crores అంటే 100 million. సో 100 crore అంటే 1 billion. 100 crore అంటే 1 billion. సో మీరు దీనిలో అన్ని గుర్తుపెట్టుకోకపోయినా ఒక 2 మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో 1 million అంటే 10 lakhs అండి. సో ఓకేనా ఫ్రెండ్స్. సో 1 million అంటే 10 lakhs. ఓకేనా? 1 million అంటే 10 lakhs. నెక్స్ట్ 1 billion అంటే, సో 1 billion అంటే 100 crores, 100 కోట్లు. 1 billion అంటే 100 కోట్లు. 1 million అంటే 10 లక్షలు అండి. సో 1 million అంటే 10 లక్షలు. ఈ రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి. సో రిమైనింగ్ అనేది మనకి గుర్తున్నా గుర్తు లేకపోయినా ఇబ్బంది లేదు. సో ఈ 2ని బేస్ చేసుకుని మనం రిమైనింగ్ అనేది రాసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్. సో 1 million అంటే 10 lakhs, 1 billion అంటే 100 crores. 100 crores. సో ఈ టాపిక్ మాత్రం జాగ్రత్తగా రివిజన్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ లో కూడా అడిగేవి ఇలాంటివే అండి. సో ఎగ్జామ్ లో కూడా మనకి అడిగేవి ఇలాంటివే. ఓకేనా ఫ్రెండ్స్. ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, బిలియన్. సో ఇక్కడతో ఇంటర్నేషనల్ సిస్టమ్ అనేది ఎండ్ అవుతుంది.
ఓకేనా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేది ఉందండి. సో అది ఎలా ఉందో చూద్దాం. సో రైట్ ది నంబర్స్. సో ఇంకొక పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఒక పాయింట్ చూడండి. సపోజ్ 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇది ఒక నెంబర్ అండి. సో యూజ్ ఆఫ్ కామాస్ అని మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. సో యూజ్ ఆఫ్ కామాస్ అంటే కామాస్ మనం ఎక్కడెక్కడ పెట్టాలో ఇండియన్ సిస్టమ్ లో మనకు తెలుసు. సో ఇండియన్ సిస్టమ్ లో మనకు తెలుసు ఎలా కామాస్ ఎలా యూజ్ చేయాలి. ఫస్ట్ 3 డిజిట్స్ ముందు కమా పెట్టాలి, అవునా. తర్వాత ఏం చేయాలి, 2 డిజిట్స్ ముందు కమా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, 2 డిజిట్స్ ముందు కమా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇంటర్నేషనల్ సిస్టమ్ లో ఏం చేయాలి అంటే ప్రతిసారి 3 డిజిట్స్ ముందు కమా పెట్టుకుంటూ రావాలి. సో ప్రతిసారి 3 డిజిట్స్ ముందు కమా పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ కమా 1 2 3 ఇక్కడ కమా. ఓకేనా అండి. సో అది సపోజ్ ఇక్కడ ఇంకో 3 పెట్టుకోండి, అప్పుడు ఇక్కడ ఒక కమా. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది సో ఇంటర్నేషనల్ సిస్టమ్ లో కమాస్ మనం ఎక్కడ పెట్టాలంటే 3 డిజిట్స్ ముందు మన కమా అనేది పెట్టాలి. సో దీన్ని ఎలా చదవాలి, కూడా మనకి తెలియాలి కదండి. సో ఎలా చదవాలి, ఇదేంటండి, 1s, 10s, 100s, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, బిలియన్. అప్పుడు 3 బిలియన్స్ ఎలా చదవాలండి, 3 బిలియన్స్ 987 మిలియన్. ఓకేనా ఫ్రెండ్స్, 987 మిలియన్ 654,321. ఓకేనా ఫ్రెండ్స్, 3 బిలియన్ 987 మిలియన్ 654,351. సో ఈ విధంగా మనము ఇంటర్నేషనల్ సిస్టమ్ లో చదవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ లోకి వెళ్దాం. సో ఓకేనా. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటండి, ఏంటి, సో రైట్ ది నంబర్స్ యూజింగ్ కామాస్ అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ సిస్టమ్స్. అవునా. సో కామాస్ అనేది యూజ్ చేయమన్నాడు, కామాస్ యూజ్ చేయాలి. సో ఎక్కడెక్కడ యూజ్ చేయాలని చెప్పుకున్నాము, 3 డిజిట్స్ ముందు కామాస్ అనేది యూజ్ చేయాలి. అవునా, అప్పుడు ఏమవుతుంది, సో 3 ముందు ఒక కామా, 6 ముందు ఒక కామా, 3 ముందు ఒక కామా, 6 ముందు కామా, ఇక్కడ 4 ముందు 0 ముందు, నెక్స్ట్ ఇక్కడ 3 ముందు, నెక్స్ట్ ఇక్కడ 8 ముందు 0 ముందు 4 ముందు, 8 ముందు 0 ముందు 4 ముందు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కామాస్ యూజ్ చేయడం. నెక్స్ట్ ఏమన్నాడు, రైట్ ది నంబర్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటండి, రైట్ ది నంబర్స్ ఇన్ వర్డ్స్ ఇన్ బోత్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. అంటే నంబర్స్ ని వర్డ్స్ లో రాయడం మనం ఇండియన్ సిస్టమ్ లో చేసాం ఆల్రెడీ. సో నంబర్స్ ని వర్డ్స్ లో రాయడము, వర్డ్స్ ని నంబర్స్ లో రాయడము ఇండియన్ సిస్టమ్ లో చూస్తాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టమ్ లో కూడా మనం ఎలా రాయాలి అనేది చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఏం తెలియాలి, కామాస్ పెట్టుకున్నారంటే మీకు ఈజీ అయిపోతుంది. అవునా. సో ఫస్ట్ సో ఇండియన్ సిస్టమ్ లో చూద్దాం. సో ఇండియన్ సిస్టమ్ ఎలా రాయాలో చూద్దాం. సో 1 2 3 1 1 5 0 2 7. సో ఇండియన్ సిస్టమ్ లో కామాస్ ఎక్కడ పెట్టాలండి, సో 0 ముందు 1 5 3 1. అవునా. ఇప్పుడు దీన్ని ఎలా చదవాలి మనము, 12 crores 31 lakhs 15,027. అవునా. సో 12 crore 31 lakhs 15,027. ఇది ఇండియన్ సిస్టమ్ లో రాయడం. సో మనందరికి తెలిసిందే. ఇంటర్నేషనల్ సిస్టమ్ లో ఎలా రాయాలో చూద్దాం. సో ఇంటర్నేషనల్ సిస్టమ్ లో ఎలా రాయాలో చూద్దాం.
ఓకేనా. సో 1 2 3 1 1 5 0 2 7. సో ఫస్ట్ కామాస్ అనేది పెట్టుకోండి అండి, కామాస్ పెట్టుకోండి. సో 0 ముందు 1 ముందు, సో అంతేనా. సో త్రీ డిజిట్స్ ముందు కామా పెట్టుకోవాలి కాబట్టి 0 ముందు 1 ముందు. ఇప్పుడు ఎలా రాయాలి, ఇదేంటండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, 100 మిలియన్. సో ఎలా రాయాలి, 100 అండ్ 23, 123 మిలియన్. నెక్స్ట్ 150, 100, 115,000, 27. సో ఓకేనా ఫ్రెండ్స్. సో క్లారిటీగా ఉంది కదా. సో ఇంటర్నల్ సిస్టంలో మనం ఏమి యూజ్ చేయాలి, సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, మిలియన్స్. సో ఇదే యూజ్ చేయాలి. సో 123 మిలియన్స్. ఆ 3 నెంబర్స్ సెట్ ఏంటి, మిలియన్స్ కదండి. సో 123 మిలియన్స్, 115,027. ఓకేనా. సో సెకండ్ అనేది మీరు హోంవర్క్ చేయండి. కావాలంటే ఇంటర్నేషనల్ సిస్టంలో ఒకసారి చెప్పేస్తా, ఇంటర్నేషనల్లో చెప్పేస్తా ఒకసారి. మీరు కావాలంటే ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఒక కామా, ఇక్కడ ఒక కామా పెడతామా. ఓకేనా. సో 0 ముందు ఒక కామా, 6 ముందు ఒక కామా. సో ఎలా చదవాలి, 89 మిలియన్, అవునా, 89 మిలియన్స్ 643,000, 89 మిలియన్ 643,092. ఓకే కదండి. సో నెక్స్ట్, సో థర్డ్ వన్ ఇచ్చారు చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏముంది, రీడ్ ద నంబర్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్. ఒక నంబర్ అనేది ఇచ్చారండి, ఏంటి, 302179468. అది మొత్తం ఒకే నెంబరు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ కింద ఇచ్చారు. ఓకేనా, దానికి సంబంధించిన క్వశ్చన్స్ కింద ఇచ్చారు. సో ఆ క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ మనం ఇప్పుడు చేయాలి. ఏంటండి, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ద డిజిట్ అట్ మిలియన్స్ ప్లేస్, ద డిజిట్ అట్ మిలియన్స్ ప్లేస్ అని కూడా మన ప్లేస్ వాల్యూస్ తెలియాలా. సో మిలియన్స్ ప్లేస్ లో ఏది ఉంది, మిలియన్స్ ప్లేస్ లో ఏది ఉంది, ఇదేంటండి, ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. సో కదండి. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. సో ఇప్పుడు ఆన్సర్ చేయొచ్చా. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, ద డిజిట్ అట్ మిలియన్స్ ప్లేస్. మిలియన్స్ ప్లేస్ లో ఏముందండి, మిలియన్స్ ప్లేస్ లో ఏముంది, 2. ఓకేనా. సో మిలియన్స్ ప్లేస్ లో 2 ఉంది. ద డిజిట్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్, ద డిజిట్ అట్ హండ్రెడ్స్ ప్లేస్. సో హండ్రెడ్స్ ప్లేస్ లో ఏముందండి, 4. సో హండ్రెడ్స్ ప్లేస్ లో 4 ఉంది. ద డిజిట్ అట్ 10 మిలియన్స్ ప్లేస్, 10 మిలియన్స్, ద డిజిట్ ఇన్ 10 మిలియన్స్, ద డిజిట్ ఇన్ 10 మిలియన్స్ ప్లేస్ ఏది ఉందండి, 0నా. సో 0. హౌ మెనీ మిలియన్స్ ఆర్ దర్ ఇన్ ద నంబర్, హౌ మెనీ మిలియన్స్ అన్నాడు. హౌ మెనీ మిలియన్స్ అన్నప్పుడు మనం ఏం పెట్టాలి, హౌ మెనీ మిలియన్స్ ఆర్ దర్ ఇన్ ద నంబర్. సో ఆ నెంబర్ లో ఎన్ని మిలియన్స్ ఉంది. సో ఎన్ని మిలియన్స్ అంటే ఈ నెంబర్ మొత్తం మిలియన్స్ పార్టే కదండి. సో ఇదంతా మిలియన్స్. సో మొత్తం 302 మిలియన్స్ అని ఉందండి. సో 302 మిలియన్స్. సో ఓకే కదండి. సో మొత్తం 302 మిలియన్స్ అనేది ఉంది. సో మొత్తం ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి. సో మొత్తం ఎన్ని థౌజండ్స్ ఉందంటే మనం ఆన్సర్ ఏం చెప్పాలి, 179,000, 179,000. సో ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఎక్సైజ్ 4 లో ఇచ్చిన 3 క్వశ్చన్స్, ఎక్సైజ్ 4 లో ఉన్న క్వశ్చన్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాము.
సో నెక్స్ట్ కాన్సెప్ట్, సో లార్జ్ నంబర్స్ యూస్డ్ ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్. మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసే నంబర్స్ గురించి ఇప్పుడు నేర్చుకుంటామండి. సో డైలీ లైఫ్ లో ఏం యూజ్ చేస్తాము, ఓకేనా. సపోజ్ మనము ఇక్కడ నుంచి సమ్ డిస్టెన్స్ వెళ్ళాం. సపోజ్ తిరుపతి నుంచి విజయవాడకి వెళ్ళాము. ఎంత దూరం వెళ్ళారు అంటే ఏం చెప్తారండి? ఎంత దూరం వెళ్ళారు అంటే ఏం చెప్తారు? ఒక 230 కిలోమీటర్స్ లేదా 550 కిలోమీటర్స్ అని చెప్తారు. అంటే దూరాన్ని కిలోమీటర్స్ లో మెజర్ చేస్తున్నాం, అవునా. సపోజ్ ఇక్కడ నుంచి పక్క వీధిలో ఉన్న మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు. ఇక్కడ నుంచి మీ ఇంటి నుంచి పక్క వీధిలో ఉన్న మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు. సో ఎంత దూరం వెళ్ళారు అంటే ఏం చెప్తారు? ఒక 100 మీటర్లో, 150 మీటర్లో అని చెప్తారు. అంటే మీటర్స్ లో కూడా మెజర్ చేస్తారు, అవునా. సో అంటే దూరం ఎంత ఉంది అంటే తక్కువ దూరం అయితే ఒక మెజర్మెంట్, ఎక్కువ దూరం అయితే దానికన్నా ఎక్కువ. సో ఇలా దూరాన్ని, డిస్టెన్స్ ని బట్టి మనం మెజర్మెంట్ అనేది చేస్తాం, అవునా. సో కిలోమీటర్స్, మీటర్స్, దానికన్నా తక్కువ డిస్టెన్స్ అయితే సెంటీమీటర్స్, దానికన్నా తక్కువ డిస్టెన్స్ అయితే మిల్లీమీటర్స్, అవునా. ఇవి మనం డిస్టెన్స్ ని కొలవడానికి ఉపయోగించే కొలతలు, అవునా. సపోజ్ నెక్స్ట్ బరువును కొలవాలి. బరువును కొలవాలి, అవునా. ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్తాము, ఏమంటాం? ఒక కిలో చక్కెర ఇవ్వమంటాం, అవునా. కిలో షుగర్ ఇవ్వండి అంటాం, ఓకే. లేదా ఒక హాఫ్ కిలో ఇంకేదైనా ఇవ్వమని అడుగుతాం, ఒక హాఫ్ కిలో అడుగుతాం, ఓకేనా. సపోజ్ మిరప్పొడి ఉంది, ఒక మిరప్పొడి లేదా పసుపు పొడి ప్యాకెట్స్ కొనాలి. అది ఎంత ఉంటుందండి? కిలోల్లో మనం కొనం కదండి. సో 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 10 గ్రామ్స్ లో కొంటాం, సో అవునా. సపోజ్ గోల్డ్ షాప్కి వెళ్ళారు, గోల్డ్ షాప్కి వెళ్ళారు. సో గోల్డ్ షాప్ లో మీరు కిలో లెక్కన కొంటారా? సో కిలో లెక్కన కొనం. మనం గ్రాముల లెక్కన కొంటారా? సో గ్రాముల లెక్కన కొంటారు. సో అప్పుడు ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ అనేది ఉంటుందా అండి? సో గోల్డ్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ 1 గ్రాము, 2 గ్రామ్స్, 3 గ్రామ్స్ అనేది ఉండదు కదా. సో ఎంతో కొంత ఎక్స్ట్రా అయినా ఉంటుంది, తక్కువైనా ఉంటుంది. సో గ్రామ్స్ తర్వాత మిల్లీగ్రామ్స్ అనే మెజర్మెంట్ కూడా మనం యూజ్ చేస్తాం, అవునా. సో వెయిట్ ని కొలవడానికి ఉపయోగించే మెజర్మెంట్స్ మన ఏంటి? కిలోగ్రామ్స్ యూజ్ చేస్తాము, అంతకన్నా తక్కువ వెయిట్ ఉంటే గ్రామ్స్ యూజ్ చేస్తాము, అంతకన్నా తక్కువ వెయిట్ ఉంటే మిల్లీగ్రామ్స్ కూడా యూజ్ చేస్తాం, అవునా. మిల్లీగ్రామ్స్ కూడా యూజ్ చేస్తాం. సో దూరం అయిపోయింది, బరువు అయిపోయింది. ఇంకా మనం ఏం యూజ్ చేస్తాం డైలీ లైఫ్ లో? లిక్విడ్ ఉంటుంది, అవునా. లిక్విడ్ ద్రవాలు, వాటరు, పెట్రోలు, కిరోసిన్, ఇలాంటి లిక్విడ్ ని మనం కొలవడానికి ఏం యూజ్ చేస్తాము? లీటర్స్, అవునా. లీటర్స్. మనం డైలీ పాలు కొంటామండి. సో డైలీ పాలు కొంటాం. సో ఎంత కొంటారు? 1 లీటర్ కొంటారు, లేదా హాఫ్ లీటర్ కొంటారు, లేదా 1/4 లీటర్ కూడా కొంటారు, అవునా. హాఫ్ లీటర్, 1/4 లీటర్, హాఫ్ లీటర్, 2 లీటర్స్ ఇలా కొంటారు. అంటే లిక్విడ్ ని, ద్రవాలని మనం కొలవడానికి ఉపయోగించే కొలతలు ఏంటి అంటే ఫస్ట్ లీటర్స్, అవునా. లీటర్స్ తర్వాత అయితే మిల్లీ లీటర్స్, అవునా. మిల్లీ లీటర్స్. సో ఇవి మనం యూజ్ చేసే మెజర్మెంట్స్ జనరల్ గా. ఓకేనా ఫ్రెండ్స్. సో డిస్టెన్స్ ని కొలవడానికి మనం యూజ్ చేసే మెజర్మెంట్స్ ఏంటి? కిలోమీటర్స్, మీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్. వెయిట్ ని కొలవడానికి ఉపయోగించే మెజర్మెంట్స్ ఏంటి? కేజీ, కిలోగ్రామ్స్, గ్రామ్స్, మిల్లీగ్రామ్స్, కిలోగ్రామ్స్, గ్రామ్స్, మిల్లీగ్రామ్స్. నెక్స్ట్ లిక్విడ్ కాబట్టి మనం వాల్యూమ్ అంటామండి, ఘనపరిమాణం. సో లిక్విడ్ ని మెజర్ చేయడం అంటే ఘనపరిమాణం మనకు కావాలి. వాల్యూమ్ అంటాం ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే ఘనపరిమాణం అంటాం. సో ఘనపరిమాణానికి ఉపయోగించే మెజర్మెంట్స్ ఏంటి అంటే లీటర్లు, అవునా. లీటర్లు. సో లీటర్లు లేదా ఎంఎల్, మిల్లీ లీటర్లు. సో కొన్ని చోట్ల ఇంకో మెజర్మెంట్ కూడా యూజ్ చేస్తారండి, అదేంటంటే కిలో లీటర్లు. సో కిలో లీటర్లు. సో లీటర్ అంటే 1 లీటర్, 2 లీటర్స్ కొనుక్కుంటాం. సో కొన్ని చోట్ల ఎక్కువ కావాలి, డ్రమ్ములు డ్రమ్ములు కావాల్సి వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారండి, కిలో లీటర్లలో కూడా
మనం మెజర్ చేస్తాము. సో ఇది మనం జనరల్ గా యూజ్ చేసే మెజర్మెంట్స్. సో డిస్టెన్స్ ని కొలవడానికి కిలోమీటర్లు, మీటర్లు, సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు, వెయిట్ ని కొలవడానికి కిలోగ్రామ్స్, గ్రామ్స్, మిల్లీగ్రామ్స్, వాల్యూమ్ ని కొలవడానికి కిలో లీటర్లు, లీటర్లు, మిల్లీ లీటర్లు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటి మధ్య రిలేషన్షిప్ ఏ విధంగా ఉందో చూడాలి. సో ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫస్ట్ వన్ వెయిట్. సో డిస్టెన్స్ ని కొలవడానికి యూజ్ చేసే మెజర్మెంట్స్, వాటి మీద రిలేషన్షిప్. సో స్మాలెస్ట్ మెజర్మెంట్ ఏంటంటే మిల్లీమీటర్సా. సో స్కేల్లో మనం చూస్తాం. సో జనరల్ గా స్మాలెస్ట్ మెజర్మెంట్ ఏంటి, మిల్లీమీటర్స్. సో 10 మిల్లీమీటర్స్ దేనికి సమానం అంటే 1 సెంటీమీటర్ సమానం, అవునా. సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. నెక్స్ట్ సో దీన్ని మనం ఇంకోలా కూడా రాసుకోవచ్చు అండి. సో 1 సెంటీమీటర్ ఎంత అండి, సో 10 మిల్లీమీటర్స్. సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. నెక్స్ట్ 1 మీటర్ ఎంత అండి, 1 మీటర్ కి ఎన్ని సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్. సో 1 మీటర్ కి 100 సెంటీమీటర్స్. 1 కిలోమీటర్ కి ఎన్ని మీటర్స్ అండి, 1 కిలోమీటర్ కి ఎన్ని మీటర్స్, 1000 మీటర్స్. సో 1 కిలోమీటర్ కి 1000 మీటర్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతాడు ఎగ్జామ్ లో. సో ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే, సో 1 కిలోమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్ అంటాడు, ఓకేనా. సో 1 కిలోమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్ లేదా హౌ మెనీ సెంటీమీటర్స్. సో ఇలా అడుగుతాడు. సో ఆల్రెడీ మనం క్వశ్చన్స్ చూసాము. సో క్వశ్చన్స్ కూడా ఇదే మోడల్లో ఉంది కదండి. సో చూద్దాం ఎలా కన్వర్ట్ చేయాలి. సో కిలోమీటర్ టు మీటర్ అంటే బిగ్గెస్ట్ మెజర్మెంట్ నుంచి స్మాలెస్ట్ మెజర్మెంట్ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చేయాలి. సో 1 కిలోమీటర్ ఈక్వల్ టు, కిలోమీటర్ తర్వాత మెజర్మెంట్ అంటే మీటర్సా. సో 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్, ఓకేనా. సో 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. నెక్స్ట్ మీటర్ నుంచి ఏం చేయాలండి, సెంటీమీటర్ లో కన్వర్ట్ చేయాలి. మీటర్ నుంచి సెంటీమీటర్ లో కన్వర్ట్ చేయాలి. సో ఎలా, 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్, 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్, సో 100 సెంటీమీటర్స్, ఓకేనా. 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్. నెక్స్ట్ సెంటీమీటర్ నుంచి మీటర్ లో కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ సెంటీమీటర్ నుంచి మీటర్ లో కన్వర్ట్ చేయాలి. సో ఎలా కన్వర్ట్ చేయాలి, సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్, సో 10 మిల్లీమీటర్స్. సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. సో మొత్తం మల్టిప్లై చేస్తే ఎంత అండి, సో 1 తర్వాత ఎన్ని జీరోస్, 3 జీరోస్, 2 జీరోస్, 1 జీరో అంటే 6 జీరోస్, 2 3 4 5 6, ఓకేనా ఫ్రెండ్స్. సో 1 కిలోమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్ అంటే 10 lakh మిల్లీమీటర్స్. సో 10 lakh మిల్లీమీటర్స్. సో అర్థమైంది కదండి. సో కిలోమీటర్ నుంచి మిల్లీమీటర్ లో కన్వర్ట్ చేయడం లేదా సెంటీమీటర్ లో కన్వర్ట్ చేయడం, ఓకేనా. సపోజ్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్ అంటాడు, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్ అంటాడు. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్. సో సేమ్ కాన్సెప్ట్, సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. లాస్ట్ లో ఆన్సర్ ఏం చేస్తారంటే 1/, పెట్టుకోండి. లాస్ట్ లో ఆన్సర్ ని 1/, పెట్టుకోండి. సో ఇలాగే కూడా చేయొచ్చు, కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి సో ఇలాగే చేయండి మీరు. సో బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ చేయండి, ఓకేనా. సో 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 meters. So 1 meter equal to 100 centimeters. So ఎంత 3 zeros 2 zeros. So 1 lakh centimeters. So 1 kilometer equal to 1 lakh centimeter అయినప్పుడు 1 centimeter ఎంత అండి, సో 1/1 lakh kilometer, 1/1 lakh కిలోమీటర్. వాడు ఎలాగైనా అడగొచ్చండి. సో కిలోమీటర్ నుంచి మిల్లీమీటర్ లోకి, మిల్లీమీటర్ నుంచి కిలోమీటర్ లోకి, అది కిలోమీటర్ నుంచి సెంటీమీటర్ లోకి, సెంటీమీటర్ నుంచి కిలోమీటర్ కి. సో బిగ్గెస్ట్ నంబర్ నుంచి స్మాలెస్ట్ అయినప్పుడు సో జనరల్ ఆన్సర్ వస్తుంది. స్మాలెస్ట్ నుంచి బిగ్గెస్ట్ కి మనం కన్వర్ట్ చేసినప్పుడు ఫ్రాక్షన్స్ వస్తుంది. సో 1/, ఫామ్ లో ఉంటుంది.
ఓకేనండి 1 బై ఫార్ములా అనేది ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీరు ఫస్ట్ బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ కన్వర్ట్ చేయండి, లాస్ట్ లో ఆన్సర్ ని రివర్స్ చేసేయండి. అంటే 1 బై పెట్టుకున్నారంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మన ఫస్ట్ కాన్సెప్ట్. సో డిస్టెన్స్ ని మనం ఎలా మెజర్ చేస్తాము, వాటి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, సో ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్ లోకి మనం ఎలా కన్వర్ట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, సో అందరికి అర్థమైంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, సో నెక్స్ట్ సెకండ్ వన్. సో సెకండ్ వన్ ఏంటండి, వెయిటా. సో వెయిట్ ని మనం కొలవడానికి కిలోగ్రామ్స్, గ్రామ్స్, మిల్లీగ్రామ్స్. సో జనరల్ గా మనకు తెలిసిన విషయం ఏంటండి, 1 kg ఈక్వల్ టు హౌ మెనీ గ్రామ్స్. 1 kg ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్. ఎన్ని గ్రామ్స్ అండి, 1000 గ్రామ్స్. హాఫ్ కేజీ అంటే ఎన్ని గ్రామ్స్ అండి, 500 గ్రామ్స్. పావు కేజీ అంటే ఎంత అండి, 250 గ్రామ్స్. సో అందరికి తెలుసు కదండి. సో హాఫ్ కేజీ అంటే 500 గ్రామ్స్, పావు కేజీ అంటే 250 గ్రామ్స్. సో 2 గ్రామ్ 200 గ్రామ్స్, హాఫ్ గ్రామ్ 250 గ్రామ్స్. నెక్స్ట్ 1 గ్రామ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీగ్రామ్స్. 1 గ్రామ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీగ్రాములు. సేమ్. ఓకేనా. సో 1 గ్రామ్ కి 1000 మిల్లీగ్రామ్స్, 1 కేజీకి 1000 గ్రామ్స్, 1 గ్రామ్ కి కూడా 1000 మిల్లీగ్రామ్స్. సో కన్వర్షన్ అనేది సేమ్ అండి. సో కన్వర్షన్ అనేది సేమ్ కాబట్టి మనం అంత డీటెయిల్ గా మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వాల్యూమ్ ని మనం ఎలా మెజర్ చేస్తాం, కిలో లీటర్స్, లీటర్స్, మిల్లీ లీటర్స్. సో 1 కిలో లీటర్ అంటే ఎన్ని లీటర్స్ అండి, 1000 లీటర్స్. 1 కిలో లీటర్ ఈక్వల్ టు 1000 లీటర్స్. సో 1 లీటర్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీ లీటర్స్ అండి, 1000 మిల్లీ లీటర్స్. ఓకేనా. 1 కిలో లీటర్ అంటే 1000 లీటర్స్, 1 లీటర్ అంటే 1000 మిల్లీ లీటర్స్. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకి ఎగ్జామ్ లో వచ్చింది కదండి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్. ఓకేనా, ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్. సో ప్రీవియస్ ఎగ్జామ్ లో వచ్చింది. ఏమడిగాడు, 1 కిలో లీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీ లీటర్స్ అన్నాడు. 1 కిలో లీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీ లీటర్స్. అవునా. సో ఈ క్వశ్చన్ మనకి ఆల్రెడీ ఎగ్జామ్ లో వచ్చింది. సో అర్థమైంది కదండి. సో ఈ యూనిట్ కన్వర్షన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇంటర్నేషనల్ సిస్టమ్ లో కానీ, ఈ డిస్టెన్స్, వెయిట్, వాల్యూమ్ కానీ. సో ఈ రెండు కాన్సెప్ట్స్ మనకి లెసన్ లో చాలా చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా మీరు రివిజన్ చేయండి. అర్థం కాకపోతే కామెంట్స్ లో పెట్టండి, మీకు ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లేదా నెక్స్ట్ క్లాస్ లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో అందరికి అర్థమైంది కదండి. సో లార్జర్ నంబర్స్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ అనేది చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి. ఓకేనా. సో మనం ఎక్సర్సైజ్ కి వెళ్లే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయండి. సో ఆ ఎగ్జాంపుల్స్ అనేవి మనం చూస్తాము. సో దాన్ని బట్టి మనకు కొంచెమైనా ఐడియా అనేది వస్తుంది. సో ఫస్ట్ ఏంటండి, సో ఏ బాక్స్ కంటైన్స్ 1 lakh tablets, each weighing 20 milligrams. ఓకేనా. 1 lakh టాబ్లెట్స్ ఉన్నాయి ఒక బాక్స్ లో, 1 లక్ష టాబ్లెట్స్ ఉన్నాయి. ప్రతి టాబ్లెట్ వెయిట్ ఎంత అండి, 20 మిల్లీగ్రామ్స్. ప్రతి టాబ్లెట్ వెయిట్ ఎంత అండి, 20 మిల్లీగ్రామ్స్. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఆల్ ది టాబ్లెట్స్. ఇన్ ద బాక్స్ ఇన్ బోత్ గ్రామ్స్ అండ్ మిల్లీగ్రామ్స్. అంటే మన ఆన్సర్ ఏం చేయాలి, గ్రామ్స్ లోనే చెప్పాలి, మిల్లీగ్రామ్స్ లో కూడా, కిలోగ్రామ్స్ లో కూడా మనం చెప్పాలి. ఓకేనా. గ్రామ్స్ లో చెప్పాలి, కిలోగ్రామ్స్ లో కూడా చెప్పాలి. ఓకేనా. సో టోటల్ వెయిట్ ఎంత అండి, సో టోటల్ వెయిట్ ఎంత, మొత్తం 1 లక్ష టాబ్లెట్స్, ఈచ్ టాబ్లెట్ వెయిట్ 20 మిల్లీగ్రామ్స్. అప్పుడు ఏం రెండింటిని మల్టిప్లై చేయాలి. అవునా. సో 1 పెన్ 5 రూపీస్ అయితే 5 పెన్స్ ఎంత అండి, 1 పెన్ 5 రూపీస్ అయితే 5 పెన్స్ ఎంత, 5 × 5 25 రూపీస్. అంటే ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. సేమ్ ఒక టాబ్లెట్ వెయిట్ 20 మిల్లీగ్రామ్స్ అయితే లక్ష టాబ్లెట్స్ వెయిట్ ఎంత, ఇంటూ. సో 1 lakh ఇంటూ 20, 20 lakhs. ఇదేంటండి, మిల్లీగ్రామ్స్. సో 1 lakh వెయిట్ 1 lakh టాబ్లెట్స్ వెయిట్ ఎంత అండి, 20 lakh
మిల్లీగ్రామ్స్, 20 lakh మిల్లీగ్రామ్స్. దీని గ్రామ్స్ ఎలా చెప్పాలి? 1 గ్రామ్ అంటే ఎన్ని మిల్లీగ్రామ్స్? 1000 మిల్లీగ్రామ్స్. 1 కిలోగ్రామ్ అంటే ఎంత అండి? 1000 గ్రామ్స్. 1 గ్రామ్ అంటే 1000 మిల్లీగ్రామ్స్. బట్ మనకి ఏం కావాలి? మిల్లీగ్రామ్స్ ని గ్రామ్స్ లో కన్వర్ట్ చేయాలి. మిల్లీగ్రామ్స్ ని గ్రామ్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే రివర్సా? సో రివర్స్ అయినప్పుడు ఏం చేయాలి? 1000 తో డివైడ్ చేయాలి. రివర్స్ అయినప్పుడు 1000 తో డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? బై 1000 గ్రామ్స్. సో 3 zeros క్యాన్సిల్ అయితే 2000 గ్రామ్స్. సో 2000 గ్రామ్స్. ఇప్పుడు గ్రామ్స్ ని కిలోగ్రామ్స్ లో కన్వర్ట్ చేయాలి. అవునా? ఇప్పుడు ఏం చేయాలి? గ్రామ్స్ ని కిలోగ్రామ్స్ లో కన్వర్ట్ చేయాలి. సో ఇది కూడా రివర్సే కదండి. సో ఇది కూడా రివర్సే. కాబట్టి ఏం చేయాలి మనము? సో 2000 ని 1000 తో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఎంత? 2. 3 zeros 2 kgs. 2 kgs. సో మనకి సెకండ్ స్టెప్ అనేది మనం పెన్ పెట్టి చేయాల్సిన అవసరం లేదు. మనకి డైరెక్ట్ గా తెలుసు. 1 kgకి 1000 గ్రామ్స్ అయితే 2 kgకి 2000 గ్రామ్స్. 2 kgకి 2000 గ్రామ్స్. సో ఈ స్టెప్ అనేది మ్యాండేటరీ కాదండి. ఈ స్టెప్ అనేది మనకి నీడ్ అయితే కాదు. మీరు మైండ్ లోనే చేసుకుని ఆన్సర్ పెట్టేట్టుగా ఉంటే పెట్టేయచ్చు. లేదు డౌట్ ఇబ్బంది అనిపిస్తే మీరు చేయొచ్చు ఎగ్జామ్ లో. అది ఎగ్జామ్ లో ఉన్న ప్రతి పాయింట్ చేయమండి. ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి డీటెయిల్ గా నేర్చుకుంటాము. మీరు ఎగ్జామ్ లో ఎన్ని స్టెప్స్ వీలైతే అన్ని స్టెప్స్ స్కిప్ చేసేయచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ క్వశ్చన్ ఇది. సో 1 lakh టాబ్లెట్స్ వెయిట్ 20 lakh మిల్లీగ్రామ్స్. సో 20 lakh మిల్లీగ్రామ్స్ అంటే 1 గ్రాముకి 1000 మిల్లీగ్రామ్స్ కాబట్టి 3 zeros తీసేయండి. సో 2000 మిల్లీగ్రామ్స్. సారీ 2000 గ్రామ్స్. సో 2000 గ్రామ్స్ అంటే ఎన్ని కిలోగ్రామ్స్ అంటే 2 కిలోగ్రామ్స్, 2 kgs. So next question. A petrol tanker contains 20,000 liters of petrol. So 20,000 liters of petrol. Now express the quantity of petrol in kiloliters and milliliters. Kiloliters and milliliters. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చేస్తారా చెప్పేనా? ఇది ట్రై చేయండి. మీకు ఆన్సర్ రాకపోతే కామెంట్స్ లో పెట్టండి ఎక్స్ప్లెయిన్ చేయమనేసి. నేను నెక్స్ట్ క్లాస్ లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్కరు నాకు అర్థం కాలేదు, నాకు ఆన్సర్ రాలేదు అని చెప్పినా నెక్స్ట్ క్లాస్ లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి ట్రై చేయండి. సో ట్రై చేస్తే ఏమవుతుంది? మీకు అర్థమైందా లేదా, మీరు చేయగలరా లేదా అనే విషయం మీకు అర్థమవుతుంది. సో అందుకనేసి సో దీన్ని ఏం చేయాలండి? బోత్ కిలోలీటర్స్ లో మిల్లీలీటర్స్ లోకి కన్వర్ట్ చేయాలి. సో కిలోలీటర్స్ లోకి మిల్లీలీటర్స్ లోకి కన్వర్ట్ చేయాలి. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. టెండూల్కర్ ఈజ్ ఎ ఫేమస్ క్రికెట్ ప్లేయర్. సో మనందరికీ తెలిసిందే. He has so far scored 15,030 runs in a test matches and 18,111 runs in one-day cricket match. What is the total number of runs scored by him in both type of machines? ఏమీ లేదండి. టెండూల్కర్ అనే క్రికెటరు టెస్ట్ మ్యాచెస్ లో 15,000 రన్స్ చేశాడు. వన్ డే క్రికెట్ లో 18,000 రన్స్ చేశాడు. అయితే టోటల్ నంబర్ ఆఫ్ రన్స్ ఎంత? సో టోటల్ అంటే ఏం చేయాలండి? అడిషన్ చేయాలి, కూడాలి. ఓకేనా? టోటల్ అన్నప్పుడు ఏం చేయాలి? కూడాలి లేదా అడిషన్ చేయాలి. సో అడిషన్ ఎలా చేస్తారు? సో 15,030. ఓకేనా? సో 15,030. సో 18,111. సో ఈ మెథడ్ అనేది ఎగ్జామ్ లో ఫాలో అవ్వద్దండి. సో ఈ మెథడ్ ఎగ్జామ్ లో ఫాలో అవ్వద్దండి. సో చిన్నపిల్లలు అనే వాళ్ళు చేస్తారు, వాళ్ళు మైండ్ ఆ విధంగా ఉంటుంది. సో బట్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి సో అలాంటి స్కూల్ లెవెల్లో నేర్చుకునే మెథడ్స్ ఫాలో కాకూడదు. సో మరి ఎలా చేయాలంటే డైరెక్ట్ గానే చేయండి. ఫస్ట్ థౌజండ్స్ అనేది కౌంట్ చేసేయండి. సో 15,000 ఒక 18,000 ఎంత అండి? సో 15,000 18,000 33,000. సో 15,000 18,000 15 15 30 plus 3 33,000. 111 plus 30 143. 111 plus 30 143. సో 33,143 runs.
ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. A newspaper is published every day. A newspaper is published every day. It contains 16 pages. ఒక న్యూస్ పేపర్లో ఎన్ని పేజెస్ ఉంటుందండి? 16 పేజెస్ ఉంటుంది. అవునా? సో ఈనాడు కానీ సాక్షి కానీ జనరల్గా 16 పేజెస్ ఉంటుంది. సో ఎవ్రీ డే 15,020 కాపీస్ ఆర్ ప్రింటెడ్. సో ఎవ్రీ డే 15,020 కాపీస్ ఆర్ ప్రింటెడ్. హౌ మెనీ పేజెస్ ఆర్ ప్రింటెడ్ ఎవ్రీ డే? సో హౌ మెనీ పేజెస్ ఆర్ ప్రింటెడ్ ఎవ్రీ డే? సో ఫస్ట్ క్వశ్చన్ లాగే కదండి. సో వన్ పేపర్కి 16 పేజెస్ ఉంటే 15,020 కాపీస్ ఉంది. సో మొత్తం ఎన్ని పేజెస్ అంటే ఏం చేయాలి? 15,020 ఇంటూ 16. ఓకేనా? 15,020 ఇంటూ 16. సో ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పానండి, టేబుల్స్ అనేది ఖచ్చితంగా 20 వరకు నేర్చుకోవాలి. సో టేబుల్స్ ఖచ్చితంగా 20 వరకు నేర్చుకోవాలి. సో నేర్చుకోకపోతే ఇప్పుడైనా నేర్చుకోండి. సో లేదనుకోండి దీన్ని ఏం చేయాలి? ఫస్ట్ 6తో చేయాలి, మళ్ళీ 1తో చేయాలి, మళ్ళీ దాన్ని కూడాలి. సో ఎంత 3 స్టెప్స్ అవుతుంది. టేబుల్స్ అయితే 3 స్టెప్స్ అంటే వేరే 1 స్టెప్లో చేసి ముందుకు వెళ్ళిపోతాడు. ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఇంకోటి ఇంకా 2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా చేస్తాడు. ఓకేనా? 16 zeros, 16 2s are 30, 16 5s are 80, 16 1 16, 8 24. Then 2,40,300. 2,40,300 పేజెస్ అనేది మొత్తం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో a hotel has 15 liters milk, 25 ml of milk is required. A hotel has 15 liters of milk. ఒక హోటల్లో ఎంత మిల్క్ ఉందండి? 15 లీటర్స్ మిల్క్ ఉంది. సో 15 లీటర్స్ మిల్క్ ఉంది. 25 ml of milk is required to prepare a cup of tea. ఒక కప్పు టీ ప్రిపేర్ చేయడం కోసం ఎంత పాలు కావాలి అంటే 25 ml. అవునా? 25 ml కావాలి. 25 ml కావాలి. సో హౌ మెనీ కప్స్ ఆఫ్ టీ కెన్ బి మేడ్ విత్ ద మిల్క్? సో అక్కడ ఉన్న పాలతో ఎన్ని కప్పుల టీ తయారు చేయొచ్చు అన్నాడు. ఓకేనా? ఎన్ని కప్పుల టీ తయారు చేయొచ్చు అన్నాడు. సో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక 10 చాక్లెట్స్ ఉన్నాయి. ఓకేనా? ఒక 10 చాక్లెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టూడెంట్కి 2 చాక్లెట్స్ ఇస్తాం. కాబట్టి 10 చాక్లెట్స్ ఎంతమంది స్టూడెంట్స్కి ఇవ్వచ్చు? సో ఎంతమంది స్టూడెంట్కి ఇవ్వచ్చు? ఒక స్టూడెంట్కి 2 చాక్లెట్స్ ఇస్తే 10 చాక్లెట్స్ ఎంతమందికి ఇవ్వచ్చు? ఎంతమందికి ఇవ్వచ్చు అండి? 5 స్టూడెంట్స్కి ఇవ్వచ్చా? సో 5 మందికి మనం ఇవ్వచ్చు. 2 2 2 2 2. ఓకే, 5 మందికి ఇవ్వచ్చు. సో 5 అనేది ఎలా వచ్చిందండి? 10/2. 5 అనేది ఎలా వచ్చింది? 10/2. అవునా? సేమ్ మొత్తం 15 లీటర్స్ ఉంది. ఒక కప్పు తయారు చేయడానికి 25 ml పడితే మొత్తం ఎన్ని కప్పుల టీ తయారు చేయొచ్చు అంటే 15 లీటర్స్ బై 25 ml. ఓకేనా? 15 లీటర్స్ బై 25 ml. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మనం క్యాన్సిల్ చేయకూడదు. పైన ఏమో లీటర్స్లో ఉంది, కిందేమో మిల్లీ లీటర్స్లో ఉంది. సో ఎప్పుడు కూడా మనము క్యాల్కులేషన్ చేయాలంటే మొత్తము కూడా ఒకే యూనిట్స్లో ఉండాలి. సో 15 లీటర్స్ని ఏం చేస్తారు? మిల్లీ లీటర్లో కన్వర్ట్ చేయండి. సో 15 లీటర్స్ని మిల్లీ లీటర్లో కన్వర్ట్ చేయండి. సో ఎలా కన్వర్ట్ చేయాలి? సో 15 ఇంటూ 1 లీటర్కి ఎన్ని మిల్లీ లీటర్స్? 1000 మిల్లీ లీటర్స్. ఓకేనా? 1000 మిల్లీ లీటర్స్. కింద ఎంత ఉందండి? 25 మిల్లీ లీటర్స్. ఓకేనా? సో 25 వన్స్ 25 40, 25 40s. ఓకేనా? 25 400 పక్కన 0. సో 15 ఇంటూ 40 ఎంత అండి? సో 15 4s are 60 పక్కన 0. ఓకేనా అండి? సో మొత్తం ఎన్ని కప్స్ టీ ప్రిపేర్ చేయొచ్చు అంటే 600 కప్స్ టీ ప్రిపేర్ చేయొచ్చు. ఓకేనా? 600 కప్స్ ఆఫ్ టీ ప్రిపేర్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటండి? సో ఇంటర్నేషనల్ సిస్టమ్, సో ఇండియన్ సిస్టమ్ రీకాల్ చేసుకున్నాము. డైలీ లైఫ్లో యూజ్ చేసే మెజర్మెంట్స్ ఏవి అంటే వెయిట్, డిస్టెన్స్, వాల్యూమ్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే మెజర్మెంట్స్ ఏవి, వాటి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది, ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్లోకి మనం ఎలా మార్చాలి, ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్లోకి ఎలా మార్చాలి,
సో దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూసాము. సో ఎక్సైజ్ 5 అనేది నెక్స్ట్ క్లాస్లో చూస్తామండి. సో ఎక్సైజ్ 5 అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాము. సో ఇప్పటివరకు చెప్పినవన్నీ ఒకసారి నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఈరోజు చెప్పిన టాపిక్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లెసన్లో ఈరోజు చెప్పిన టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చేసినప్పుడు ఈ బిట్స్ రిపీట్ అయింది, అవునా? ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చేసినప్పుడు దీంట్లో నుంచే మనకి బిట్స్ అనేది వచ్చింది, కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాము. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.